యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఇంతకు ముందు ఉన్న 10వ వచనంలోనే ధన్యత గురించే ఈ వచనంలో కూడా రాయబడి ఉంది. నీతి న్యాయాల కోసం హింసకు గురి కావడం అంటే యేసు క్రీస్తు కొరకు హింస పొందడమేనని యేసు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీతి న్యాయాలు గల వారిని మనుషులు హింసించే ఒక పద్ధతి ఏమిటంటే వారిని గురించి ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పుకోవడం, వారిని గురించి ఎల్లప్పుడూ అపనిందలు పలకడం. అయితే దుర్మార్గులు నీతి న్యాయాలు అనుసరించే వారిని అసహించుకుంటే అది నీతిమంతులకు ఎప్పటికీ ధన్యతనే తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి ఈ దిన వాక్యాన్ని బట్టి ప్రభు కొరకైన నింద హింస మనకు ధన్యతను తెస్తుందని గమనించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నంత కాలము కూడా ప్రభువా నీ కొరకైనటువంటి హింసని, నీ కొరకైనటువంటి బాధని అనుభవిస్తూ నీ నిత్య రాజ్యానికి నువ్వు ఇవ్వబోయే ఉన్నతమైన బహుమానాన్ని పొందడానికి ఈ దినాన్ని నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.